పిఠాపురం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పిఠాపురం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, 7 గంటలకు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సంఘం నందు, ఉదయం 8 గంటలకు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయం, ఉదయం 9 గంటలకు శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి నందు ఈ శిబిరాల్లో అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ మార్గదర్శకత్వంలో ఆలయ సిబ్బందికి, భక్తులకు, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బందికి యోగాపై అవగాహన మరియు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ మాట్లాడుతూ, యోగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని సుమారుగా 360 మంది యోగా పాల్గొన్నారు. దీని ద్వారా ఎన్నో వ్యాధులను, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవోలు మరియు అధికారుల సహకారంతో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా చైర్మన్ వనం వీరబాబు, కోచ్ వెంకట్, ట్రైనర్ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్, బో దినేష్, ఈశ్వర్, విజయ, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరంగా పెట్టి మన 2 చేతులు ముందుకు వెళ్ళి చక్కగా మనం కడుపుని శశంకాసన పొజిషన్లో ఉన్నాం. ఒకసారి ఎదురు చూడండి. శశంకాసన. ఈ సీట్ కొంచెం దింపండి, కాళ్ళు ఎడగా పెట్టండి. అలా కాళ్ళు మోకాళ్ళ మీద ఉంటుంది. మొదటి సీట్ మాట్లాడదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి అందరూ కూర్చోండి. మన 2 కాళ్ళు ఫ్రంట్ అయ్యే విధంగా. యోగా కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగా చేయిస్తారు మేడం. 7 తారీఖు చేయిస్తారండి. అన్ని రకాలు చాలా బాగా చేయిస్తారు. చాలా బాగుంది మేడం గారు. చాలా క్లాసులు బాగా తీసుకుంటారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం స్టాఫ్ అందరికీ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. క్లాస్ మీరు దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? మనసు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా నేర్చుకోవాలి మేడం గారు అడిగిన చెప్తాను కూడా మాకు. ఈ యోగా చేయడం వల్ల మనకు చాలా సంతోషం. చాలా బాగుంది. మేడం గారు కూడా చాలా బాగా చెప్తారు క్లాసు. వీరబాబు గారు, మేడం గారు కూడా చాలా బాగా చెప్తారు క్లాసు. నమస్కారం అండి. నా పేరు వనం వీరబాబు, కాకినాడ జిల్లా యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 భాగంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మేము పిఠాపురం డాక్టర్ వనం సత్యప్రియ అంతర్జాతీయ యోగా గురువు గారి ఆధ్వర్యంలో మేము, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానములు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోను మరియు పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలోను ఉదయం 6 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నందు, 7 గంటలకు పురపాలక సంఘం ఆధ్వర్యంలోను, 8 గంటలకు పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం నందు,
అలాగే 9 గంటలకు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నందు మేము యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు ప్రజలు భక్తులు అలాగే పురపాలక సిబ్బంది అందరూ పాల్గొని ఈ యోగా శిక్షణ ద్వారా మంచి ఆరోగ్యం పొందుతున్నారు. ఈ కార్యక్రమాలు జూన్ 21 తారీఖు వరకు కొనసాగుతాయి. జూన్ 21 తారీఖున కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది పెద్దగా కార్యక్రమం ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేస్తాయని మాకు తిరుమల దేవస్థానం అలాగే దేవాలయ ధర్మశాఖ ఆధ్వర్యంలో ఈ గుళ్ళు మొత్తం ఈ ఊళ్ళందరూ కలిసి మాకు సహకరించి ఈ కార్యక్రమం చేయడానికి సహకరిస్తున్నారు. నా పేరు డాక్టర్ సచిప్రియ. పిఠాపురం శ్రీ పిఠాపుర యోగా విద్యాలయం ద్వారా మేమందరం పిఠాపురంలో యోగా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే నిర్వహించారో ఈ నెల 7వ తారీఖు నుంచి మేము యోగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నుండి మేము ఇక్కడ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మరి అందరూ కూడా చాలా బాగా పాల్గొంటున్నారు. క్యాప్ కానీ లేకపోతే యోగా కానీ ప్రతి ఒక్కరు కూడా సహకారం చాలా బాగుంది. అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమంలో యోగా డే అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పిఠాపురం టీటీడీ కళ్యాణ మండపం, ఓకే. అలాగే మన పాతగయ క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కూడా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేస్తున్నాము. అలాగే అనేక సంస్థలు మరియు స్కూల్స్ అనేక డిపార్ట్మెంట్లో కూడా ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. మా పీటీ కాపరి యోగా విద్యాపీఠం ద్వారా మా టీము మొత్తం అందరం కలిపి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి మేరబాబు గారు, జిల్లా కోచ్ అయినటువంటి వెంకట్ గారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓన్లీ కూటమి ప్రభుత్వం ద్వారా మేము కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. యోగా అంటే కేవలం ఆసనాలు మటుకు కాదండి. మన శరీరం మనసు కలిపి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజు యోగా చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి మనం. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క మోటో థీమ్ ఏంటంటే యోగా ఈజ్ హెల్తీ ఏజింగ్ అన్నమాట. సో మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మేము ప్రతి చోట కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.